ఐదవ రోజు ట్రిపుల్ ఆర్ రికార్డ్ని కూడా అవుట్ చేసి పడేసిన మనశంకర వరప్రసాద్ గారు. అసలు కంటెంట్ ఏంటో తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. అండ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా అన్ని సినిమాల కలెక్షన్లు ఒక ఎత్తు అయితే, మెగాస్టార్ గారు నటించిన కొత్త సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ యొక్క కలెక్షన్ మరో ఎత్తుగా నిలిచాయన్నమాట. కలెక్షన్ రికార్డు దూసుకుపోతున్న చిరు ఐదో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల రీజనల్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లు అందుకోవడమే కాకుండా ఏకంగా టాలీవుడ్ హిస్టరీలోనే ఐదో రోజు ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ని కూడా సొంతం చేసుకుని మాస్ బీభత్సం అయితే సృష్టించాడు. ఇది వరకు రీజనల్ మూవీస్ పరంగా చూసుకున్నట్లయితే ఐదో రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 12.75 కోట్ల రికార్డుని సొంతం చేసుకుని కుమ్మేయగా, అదే టైంలో మనకి ఆర్ఆర్ఆర్ మూవీ ఐదవ రోజున 13.63 కోట్ల రేంజ్లో షేర్ని సొంతం చేసుకుంది. అయితే దీన్ని బ్రేక్ చేశారనమాట మనశంకర వరప్రసాద్ గారు. ఏకంగా ఐదవ రోజున మనకి ఓవరాల్గా 14.56 కోట్ల రేంజ్లో షేర్ని సొంతం చేసుకుని ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమా యొక్క రికార్డ్ని కూడా తీసేసి తనదైన స్టైల్లో ఫస్ట్ రికార్డు తనదైతే ఉంచుకున్నారనమాట. సో మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదో రోజు ఆల్ టైమ్ కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీస్ని కనుక మనం గమనించినట్లయితే మనశంకర్ వరప్రసాద్ గారు 14.56 కోట్లు, అదేవిధంగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమా 13.63 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం 12.75 కోట్లు, అలా వైకుంఠపురంలో 11.43 కోట్లు, బాహుబలి 2 11.35 కోట్లు, కల్కి 2898 ఏడి 10.86 కోట్లు, సలార్ 10 కోట్లు, సరిలేరు నీకెవరు 9.69 కోట్లు, పుష్ప 2 ద రూల్ 9.2 కోట్లు, వాల్తేరు వీరయ్య 8.80 కోట్లు, సైరా 8.33 కోట్లు, వకీల్ సాబ్ 8.30 కోట్లు. సో ఓవరాల్గా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ సంచలన రికార్డును అయితే ఐదో రోజు అయితే సొంతం చేసుకోగా, హాలిడే అడ్వాంటేజ్ ఎంత ఉన్నా కానీ పోటీలో ఉన్న అన్ని సినిమాలు మంచి టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా వాటిని డామినేట్ చేసి ఈ రేంజ్లో కుమ్మేయడం అనేది విశేషమని చెప్పాలి. ఇది కేవలం మెగాస్టార్కి మాత్రమే సాధ్యం అని చెప్పాలన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొన్ని అడ్రస్కి సబ్స్క్రైబ్ అవ్వండి.